వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమీ చెయ్యలేము. ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి, ఏమన్నా అనుకోండి. వీళ్ళు మానసికంగా కూడా వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు గాని, నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్లు, ఒక 100 వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి, వాళ్ళు కూడా పెడతారు. మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు. అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆడియో అర్థమైందా? మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది. మా దగ్గర ఇంకా ఈ మధ్య టీవీ5 మూర్తి గారు వేణుస్వామి అనే జ్యోతిష్కుడిని గట్టిగా కౌంటర్ చేస్తున్నారండి. ఆయన ఒక ఫేక్ జ్యోతిష్కుడు అని, అతని దగ్గరికి వెళ్లి పూజలు చేయించుకున్న ప్రతి ఒక్కరు అన్ని నష్టాలు కష్టాలు చూస్తున్నారని ఆయన ఒక 2-3 వీడియోలు కంప్లీట్ గా ఆయన మీద మాట్లాడాడు. హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, కొన్ని అణిచివేతలు, వివక్షలు, అంటరానితనం ఇవన్నీ ఉన్నాయి. అది ఒక హిందూ మతంలోనే కాదు, అన్ని మతాల్లోనూ ఉన్నాయి. కానీ హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాల మీద పోరాడేవాళ్ళు కూడా హిందూ మతంలోనే ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, వేణుస్వామి అని ఆయన ఒక బ్రాహ్మణ సోదరుడు. ఆయన అటాక్ చేసే మూర్తి గారు కూడా ఒక సద్బ్రాహ్మణ సోదరుడు. ఈయన నా సాటి బ్రాహ్మణుడే కాబట్టి ఆయన తప్పు చేసినా కరెక్ట్ అని సపోర్ట్ చేద్దామని అనుకోవట్లేదు. ఆయన మూర్తి గారు ఆయన చేసిన ప్రతి తప్పుని ఎండగడుతున్నాడు. క్రిస్టియానిటీలో ఇలా ఎప్పుడో ఒకప్పుడు మార్టిన్ లూథర్ గారు ఒక ఆయన వచ్చాడు. ఆయన క్రిస్టియన్ అయి ఉండి క్రిస్టియానిటీలో జరుగుతున్న మూఢనమ్మకాల మీద ఫైట్ చేశారు. తర్వాత అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఒక పాస్టర్ గారే. నల్ల జాతీయుల మీద చూపిస్తున్న వివక్ష మీద ఆయన పోరాడి విజయం సాధించాడు. ఇక తర్వాత ఎక్కడ ఈ క్రిస్టియానిటీలో జరుగుతున్న అన్యాయాల మీద, కొద్దిమంది పాస్టర్లు చేస్తున్న తప్పుల మీద పోరాడే క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ హిందూ మతంలో డాక్టర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు మూర్తి గారి దాకా ఇలా ఎన్నో ఆ మతంలో ఉన్న రుగ్మతల మీద పోరాడిన వ్యక్తులు ఉన్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం.